ఇదిగో ఈ రోజు నుంచి మన 4 కళ్ళు ఈ ఇంటినే కనిపెడుతుండాలి. నీదెంత మంచి మనసు వాసు. నువ్వు పెద్ద మనిషి అయిన దగ్గర నుంచి ఇదే మాట అంటున్నావు బాసు. నా బంగారు తల్లి, మా ఇంటికొచ్చిన మహాలక్ష్మి అమ్మ నువ్వు. నీకోసమని నగలు పట్టుచీరలు తెప్పించాను. పట్టుచీరలు ఇప్పుడు ఎందుకత్తయ్యా? ఎందుకంటావేమిటమ్మా, రేపు వరలక్ష్మి వ్రతం. వరలక్ష్మి వ్రతమా? అవునమ్మా. ఆ తల్లిని పూజించి 10 మంది ముత్తైదుల ఆశీస్సులు అందుకుంటే సకల సౌభాగ్యాలు కలుగుతాయంటారు. అది కాదత్తయ్యా, ఆయన ఊళ్ళో లేకుండా. పిచ్చి తల్లి, ఇది ఆడాళ్లు చేసుకునే పండగ. మీ ఆయన వస్తాళ్లే. నువ్వు మీ వదిన వెళ్ళి 10 మంది ముత్తైదువులు పిలవండి. వ్రతం మాత్రం ఘనంగా జరగాలి. రారా. బ్లడ్ బాగా పోయిందా? సారీ అమ్మా, మా తమ్ముడు ఊర్లో లేడు, సాయంత్రం రావచ్చు. ఈ లోపు మీరు వేరే హాస్పిటల్లో జాయిన్ చేయండి. సారీ అమ్మా. ఎవరికో యాక్సిడెంట్ అయిందంటమ్మా, తమ్ముడు కోసం ఫోన్ చేశారు. మాధురి, ఏమైంది? ఆగమ్మా. వంశీ, వెళ్ళి కాళ్ళు కడుక్కోండి. అమ్మాయిని ఆశీర్వదించాలి. అలాగేనమ్మా. కంగ్రాచులేషన్స్ డాక్టర్, షీ ఈస్ ప్రెగ్నెంట్. ఎంత మంచి వార్త చెప్పావమ్మా. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే. వంశీ అమ్మా, మాధురి, ఈ రోజు నా ఆనందానికి అంతులేదు. నేను తండ్రిని కాబోతున్నానన్న ఆనందం కంటే తను నాయనమ్మ అవుతున్నానన్న అమ్మ కళ్ళల్లో ఆనందం నాకెంతో సంతోషాన్నిచ్చింది. మా అందరికీ ఇంత ఆనందాన్నిచ్చింది నీకు ఏం కావాలో చెప్పు మాధురి. ఐ లవ్ యూ మాధురి. ఏంటి మాధురి ఈ కన్నీళ్ళు? ఈ కన్నీటికి అర్థం ఏంటి? ఏమైంది మాధురి? అతను ఎవరు? ఇందాక మీతో వచ్చాడే అతను. ఓహ్, అతను బాలాజీ అని నా పేషెంట్. కాదండి, అతను కార్తిక్. కార్తీక? అంటే అతను నో, ఇట్స్ ఇంపాసిబుల్. అలా అలా జరగడానికి వీల్లేదు. అతని పోలికలు, రూపం అచ్చు కార్తిక్ లాగే. దేర్ యు ఆర్. పోలికలు అలా ఉన్నాయి కానీ అతను కార్తీక్ కదా. యాక్సిడెంట్ జరిగి అనాథలా పడున్న అతన్ని ఎవరో ముంబై హాస్పిటల్లో జాయిన్ చేశారు. జ్ఞాపక శక్తి కోల్పోయిన అతనికి బాలాజీ అని పేరు పెట్టి అతనికి పూర్వస్థితి రావడానికి మేమెంతో కృషి చేస్తున్నాం. ఇటువంటి కేసులు ఎన్నో అటెంప్ట్ చేసి సక్సెస్ చేసిన నేను ఈ కేసును కూడా ఓ ఛాలెంజ్గా తీసుకొని ఆపరేషన్ చేద్దామని అతన్ని ఇక్కడికి తీసుకొచ్చాను. అంతేకాని అతను కార్తీక్.
మీరెన్నైనా చెప్పండి, అతను కార్తికే. మాధురి, మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారని మన సైన్స్ ఎప్పుడో చెప్పింది. నువ్వు డాక్టర్వి, అన్నీ తెలిసిన నువ్వు కూడా ఇలా మాట్లాడ్డావు. కాదు, అతను కార్తికే. మాధురి, మాధురి, ఒక్క నిమిషం. ఈ రిపోర్ట్స్ చూడు. ఎక్స్రేలు, స్కానింగ్లు ఇవన్నీ అతనికి సంబంధించినవే. నేను అబద్ధం చెప్పినా ఈ రిపోర్ట్స్ అబద్ధం చెప్పవు కదా. ఇన్నేళ్ల నా సర్వీసులో ఎప్పుడు నా అంచనా తప్పు కాలేదు మాధురి. అతను కార్తిక్ కాదు. నా మాట విను. కార్తీక్, బాలాజీ. నమస్కారం డాక్టర్. నమస్తే. ఈయన మాధవరావు గారిని నాకు బాగా కావాల్సిన వారు. నమస్తే సార్. కార్తీక్, ఏమన్నారు? నిన్నే పిలిచాను బాబు. నేను తెలుసా సార్ మీకు? నేను ఎవరో తెలుసా? మా వాళ్ళు తెలుసా? తెలిస్తే చెప్పండి సార్. నాకు ఏమేమో ఆలోచనలు అసలు గుర్తించుకోవాలంటే అసలు నా వల్ల కావట్లేదు సార్. మీకు ఏమన్నా తెలుసా సార్? చెప్పండి సార్. నేను ఎవరో మీకు తెలుసా? తెలుసా మీకు? కార్తీక్, చెప్పండి సార్. సార్ చెప్పండి సార్. ఏమైంది సార్? సార్, ఇట్స్ ఎ కేస్ ఆఫ్ అమ్నీషియా సిండ్రోమ్. తలకి తీవ్రమైన గాయం తగలడం వల్ల గాయపడ్డ వ్యక్తి తన గతాన్ని మర్చిపోతాడు. అదే ఇతని విషయంలో జరిగింది. చూశారు కదా సార్, అది అతని పరిస్థితి. ఒకవైపు భార్య, ఇంకొక పక్క చూస్తే భవిష్యత్తు కోసం సతమతం అవుతున్న పేషెంట్. వీటి మధ్యన మా తమ్ముడు నలుగుపోతున్నాడు సార్. సార్, మీ దృష్టిలో ఇది నమ్మలేని నిజమే కావచ్చు, కానీ ఈ విషయం మా అమ్మకు తెలిస్తే తను తట్టుకోలేదు సార్. కొడుకు దూరమైనా కూడా తట్టుకునే శక్తి మీ గుండెకుంది, కానీ మా అమ్మ దూరం అయితే ఈ గుండె ఆగిపోతుంది సార్. ఈ స్థితిలో నన్ను ఏం చేయమంటారు? మీరే చెప్పండి. కాలమే సమాధానం చెప్తుంది బాబు. ప్లీజ్ రండి సార్. పాలు తాగమ్మా. వద్దుదినా, ఇవి మామూలు పాలు కాదు, బాదం పాలు. వద్దుదినా, మనసేం బాలేదు. అందుకే తాగమనేది. మింగుడుపడని కొన్ని విషయాలు దిగమింగుకోవాలి. కడుపుతో ఉన్నావు, నీకోసం కాకపోయినా నీ కడుపులో ఉన్న బిడ్డ కోసమైనా తాగాలి. నా తల్లివి కదమ్మా, తాగమ్మా. ఏం జాతకమేనిది? మొదటిసారి వ్రతం చేసుకున్నావు, మొగుడు పోయాడు. రెండోసారి వ్రతం చేసుకున్నావు, పోయిన మొగుడు ఈ మొగుడు ఇద్దరూ కలిసి వచ్చారు. కొంప తీసి అష్టలక్ష్మి వ్రతం చేస్తావేమో. 8 మంది మొగుళ్ళు వస్తారే. భరించే ఓపిక నీకున్నా చూసే ఓపిక నాకు లేదే తల్లి. ఆ ద్రౌపది కూడా 5 మొగుళ్ళేనే. ఎందుకు వదినా అంత నీచంగా మాట్లాడుతున్నావు?